నమస్కారం అండి. మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఏమండి ఈ రోజు మన వంట ఏంటంటే అండి కూరగాయల్లో రాజు అదేనండి వంకాయ కూర. ఏంటంటారా? శనగపప్పు వంకాయ కూర అండి. హాయ్ ముందుగా ఓ మూకిడి తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి. దాంట్లోని ఓ 4 పచ్చిమిరకాయలు సీలికల్లా చేసుకుని వేయిపోయింది. తర్వాత దాంట్లో 3 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని అవి కూడా వేసేసి వేపండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే తరుక్కు పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలు అందులో వేయండి. ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఓ పావుగంట ముందు దాన్ని నీటిలో నానబెట్టుకు ఉంచాలన్నమాట. అది అందులో వేసేసి బాగా మగ్గనివ్వండి. అది మగ్గుతూ ఉంటది కానండి, ఈలోగా మనం మసాలా తయారు చేద్దామండి. స్పూన్లు గసగసాలు, ఓ స్పూను జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రబ్బలు వేసండి. శుభ్రంగా పేస్ట్ కింద తయారు చేయండి దాన్ని. ఇదిగో చూసారా, ఇలాగనమాట ముద్ద కింద చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మగ్గుతుంది చూడండి వంకాయ శనగపప్పు. దాంట్లో దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. దాంతోపాటు కొంచెం కారం కూడా పెట్టండి. ఓ చిటికెడు పసుపు వేయండి. మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత దాంట్లో 2 కప్పులు నీళ్ళు వేసి శుభ్రంగా కలపండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది అందులో కలిపండి. చూడండి, అబ్బా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందండి. అండో రుచి కూడా అలాగే ఉంటుందండి. అది తిని చూడండి ఒకసారి, మళ్ళీ వదలరు. మరో వంటతో మళ్ళీ వెళ్తామండి. ఏమండి అత్తమానని అడుగుతుందని ఏమనుకోకండి. మా గోదావరి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.